ఎక్కడా కాంప్రమైజ్ అవ్వం, ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. బాధపడుతుంది. ఇది ఇది అనుకోని సంఘటన. నేర్పడు యాజమాన్యం తాలూకా మనుషులు కూడా ఎఫెక్ట్ అయ్యారు. నెగ్లిజెన్సీ ఉంది అనుకుంటే వర్కర్స్ జరుగుతుంది. కంపెనీ డైరెక్టర్లకి కంపెనీ హెచ్ఓడిసి జరిగింది అంటే అది వాళ్ళ తప్పు లేదనేది మా భావన. తప్పున్నా లేకపోయినా మీకు జరగాల్సిన న్యాయం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఆయన రికవరీ అవుతారు. చైర్మన్ గారి పేరు పెరగగానే వెంటనే రెస్పాండ్ అయ్యేది. ధైర్యంగా ఉంది. ఏం పర్లేదమ్మా, నేను చూసుకుంటాను. ధైర్యంగా ఆ ప్రాణం విలువ, మీ కంపెనీ విలువ, ఏదన్నా ఇబ్బంది జరిగితే మీ ఇబ్బందులు పెరుగుతాయి. ఇంతమందిలో చెప్తున్నాను నేను, ఎక్కడన్నా మనుషులకు ఇబ్బంది జరిగిన కొద్ది మీ ఇబ్బందులు పెరుగుతాయి. దీంట్లో మాత్రం డీవియేషన్ ఉండదు. మీరు ఒక్క 0 ఛాన్స్ కూడా తీసుకోవద్దు. ఆర్టీఓ గారు మా డిఎస్పీ గారితో మాట్లాడి, పెద్దలతో మాట్లాడి ఇంకేమన్నా బెటర్గా ఆలోచన చేసైనా కూడా రోమన్ క్లాస్ మాత్రం ఇంకా ఉంటాను వీళ్ళే చెప్తున్నాను. ఇప్పుడు జరిగిన దానికి చాలా మేమందరం కూడా నిన్న జరిగిన దానికి అయితే మా వాళ్ళందరూ కూడా మాట్లాడేశాను. మీ వాళ్ళందరూ మాట్లాడతారు. మేమందరం కూడా పైనుంచి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కాదు మమ్మల్ని అన్నారు. అసలు మాకు సంబంధం ఏంటి? మేము మీకోసం మాట్లాడటానికి. ఎందుకంటే పబ్లిక్ లైఫ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మా బాధ్యత ఈ పరిస్థితుల్లో ఇంకేం జరగటానికి లేదు. డాక్టర్లు ఏదన్నా మనకు బెటర్మెంట్ ఏదైనా చెప్తాం మేడం, దానికి కూడా మనం వెళ్తాం. ఇంకన్నా ఉంటుందని నేను అనుకోను. ఏదన్నా ఉంటే శనికృష్ణ ఎవ్రీ మినిట్ మార్నింగ్ చేస్తుంది. నాకు 1 గంట 2 గంటలు ఒకసారి అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. బాగా చూసుకోండి.